హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం స్కారీ టీచర్. గేమ్ అనేది చాలా హై రేటింగ్స్ ఉన్న గేమ్ అనమాట. కాబట్టి మనం ఈరోజు ఆడబోతున్నాం. మన ఫస్ట్ టాస్క్ ఏంటిదంటే, మిస్టీ ఒక పార్సల్ వచ్చిందనమాట. మనం ఆ పార్సల్లో ఒక బీ హైవ్ అనేది పెట్టాలి. సరే, అయితే మనం ఇంకా స్టార్ట్ చేసేద్దామా? అదిగోండి, ఫోన్ చేసి పార్సల్ కావాలని చెప్పి అడుగుతుంది. డెలివరీ మ్యాన్ అనేది వచ్చి పార్సల్ పెట్టేసింది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటిదంటే, ఫైండ్ ద బీ హ్యావ్, బీ కేర్ఫుల్ ఫ్రమ్ ద స్ట్రింగ్. అంటే ఇప్పుడు మనం బీ హైవ్ని అనేది కనుక్కోవాలన్నమాట. బీ హైవ్ని కనుక్కున్న తర్వాత మనల్ని బీస్ కుట్టకుండా ఉండడానికి దానికి మనం గ్లౌస్ అనేవి వేసుకోవాలి. సరే, అయితే మనం ఫస్ట్ బీ హైవ్ ఎక్కడ ఉందో చూద్దాము. నాకు మా క్రూ ఏంది ఇచ్చింది ఏంటిదంటే, ఇక్కడ బీ హైవ్ ఉంటుందని చెప్పి నేను విన్నాను అనమాట. సరే, చూద్దాం ఇక్కడ ఏమైనా బీ హైవ్ అనేది ఉందో లేదో అని. అయితే ఫ్రెండ్స్, మనం ఎంత కష్టపడి ఎక్కినా కానీ మనకి ఇక్కడ బీ హైవ్ అయితే దొరకలేదు. మనం బీ హైవ్ ఇంకా సాధారణంగా ఎక్కడ ఉంటుందో చూడాలి. సరే, ఇప్పుడు మనం బీ హైవ్ వెతికైనా ఏం చేస్తాంలే కానీ ఫస్ట్ మనం వెళ్ళి గ్లౌజెస్ తెచ్చుకుందాము. సరే, అయితే మనం ఇంకా కింద దిగుదామా? గాయస్, మా ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్, మేము ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు అందరికన్నా ముందు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సరే, అయితే మనం ఇప్పుడు మిస్టీని స్టార్ట్ చేసి దాన్ని ఎలాగోలా కింద తెప్పించామనుకోండి, మనం పైకి ఈజీగా వెళ్ళొచ్చు. సరే, అయితే మనం ఈ బెల్ కొట్టామనుకోండి, మిస్టీ ఎవరు వచ్చారా అని చెప్పి చూడడానికి కిందకు వస్తుంది కదా. గైస్, అయితే ఇప్పుడు మిస్టీ కనుక కిందకు వచ్చింది అనుకోండి, మనం పైన ఈ గ్లౌస్ అనేవి ఎక్కడ దొరుకుతాయో వెతకొచ్చు. ఒకవేళ మనకి ఇప్పుడు ఆ గ్లౌస్ కనుక దొరికినాయి అనుకోండి, మనం చాలా హ్యాపీగా బీ హైవ్ని అనేది పట్టుకోవచ్చు అనమాట, మనకి ఎలాంటి స్ట్రింగ్స్ లేకుండా. సరే, అయితే పదండి, మనం ఇప్పుడు నాకు తెలిసి అవి స్క్లప్చర్స్ రూమ్లోనే ఉంటాయి కాబట్టి మనం స్క్లప్చర్స్ రూమ్కి వెళ్దాము. ఆ మిస్టీ ఎప్పుడైతే కింద దిగిద్దో మనం అప్పుడే పైకి వెళ్ళగలం. అది సేఫ్ అనమాట మనకి. సరే, అదిగోండి ఆ మిస్టీ ఏదైతే కింద దిగుతుంది. హే, హలో మిస్టీ, హౌ ఆర్ యూ? సరే, ఇప్పుడు ఈ మిస్టీకి అనేది కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు అనమాట. నేను తన ముందే నుంచున్నాను, కానీ మిస్టీ, నా ప్రకారం నువ్వు స్పెట్స్ వాడితే మంచిది. సరే, అయితే ఇప్పుడు మన స్క్లప్చర్స్ రూమ్కి అనేది వెళ్దాము. ఇగోండి గ్లౌస్ ఇక్కడే ఉన్నాయి. అయితే గ్లౌస్ అనేవి కూడా మనకి దొరికేసాయి అనమాట. ఇంకా కిందకే వెళ్ళి బీ హైవ్ని అనేది వెతకాలి. బీ హైవ్ని వెతికి దాన్ని పార్సల్లో పెట్టాలన్నమాట. సరే, అయితే మనం ఇప్పుడు వేరే రూమ్కి వెళ్దాము. ఇంకేమైనా మనకి దొరకొచ్చాము. ఏంటి, బాత్రూంలోకి వచ్చాము. సరే గైస్, మనం ఇప్పుడు ఫైనల్లీ అనేది కిందకు వచ్చేసాము అనమాట. పదండి, మనం బీ హైవ్ని అనేది వెతుకుతాము. బీ హైవ్ అనేది ఇలా పైన లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఆల్రెడీ ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి కాబట్టి ట్రీస్లో అయినా ఉండొచ్చు. మనం ప్రతి ట్రీలో అనేది బీ హైవ్ కోసం వెతుకుదాము. సరే, మనకి కనుక ఈ బీ హైవ్ అనేది దొరికింది అనుకోండి, మన అనేది దాదాపు అయిపోయినట్టే. గాయస్, నాకు చిన్నప్పటి నుంచి చెట్లు ఎక్కడంలో చాలా అనుభవం ఉంది. ఊరికనే చెప్తానండి, అది విందనుకోండి ల్యాడర్ని మడతపెట్టి కొట్టింది మనల్ని. సరే, ఇప్పుడు మనం ఈ బీ హైవ్ అనేది తీసుకోవాలి. అరే ఏంట్రా ఇది రావట్లేదు? అరే కింద ఉంటే తీసుకున్నాం, మనకి ఇక్కడ ల్యాడర్ పని ఏముంది? సరే, ఇప్పుడు మనం బీ హైవ్ అనేది తన పార్సిల్లో పెట్టాలి. మనకు సాధారణంగా పార్సిల్ ఓపెన్ చేయాలంటే మనకి కటర్ కావాలి. ఇంకా బీ హైవ్ని పెట్టిన తర్వాత మిస్టేక్ తెలియకుండా ఉండాలంటే ప్లాస్టర్ కూడా కావాలి. సరే, ఇప్పుడు మనం ప్లాస్టర్ ఇంకా కటర్ని వెతకాలి. ఇవి సాధారణంగా ఎక్కడ ఉంటాయి? చిల్డ్రన్స్ అయితే వీటిని యూజ్ చేస్తారు. చిల్డ్రన్స్ ఇంకా అంటే స్కూల్ యాక్సెసరీస్లో ఉంటాయి. మనం టీచర్స్ రూమ్లో వెతికితే బాగుంటుంది. సరే, ఇగోండి మనకి ఇంకా ప్లాస్టర్ దొరికింది, కటర్ కూడా దొరికింది. ఇంకా ఈజీగా మనం ఆ పార్సల్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. మేక్ ద పార్సల్ లుక్ లైక్ అన్‌ట్యాంపర్డ్. సరే గైస్, ఇగోండి అక్కడే ఉంది పార్సల్. ఏంటిది, మిస్టీ అక్కడే ఉంది, మూవ్ చేస్తుంది. సరే, అయితే మనం పార్సల్ దగ్గరికి వెళ్దాము, దాన్ని ఓపెన్ చేసేద్దాము. ఇంకా బీ హైవ్ని అందులో పెట్టామనుకోండి, అప్పుడు ఉంటుంది మిస్టీకి. సరే, అయితే ఓపెన్ చేద్దాము. ఇగోండి ఓపెన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం బీ హైవ్ని అందులో పెట్టేసే ప్లాస్టర్తో అయితే దాన్ని క్లోజ్ చేసేద్దాము. రన్ బిఫోర్ మిస్టీ కమ్స్ అండ్ టచెస్ యూ. సరే, ఇప్పుడు ఈ మిస్టీ ఎక్కడ మామ వస్తుంది, తొందరగా పదండి. చూసిందంటే అంతే మన పని, గొంతు లేపిద్ది. అదిగోండి వచ్చేసింది మిస్టీ. అదిగోండి వస్తుంది పార్సల్ ఓపెన్ చేయడానికి. మిస్టీ, నీకుంది చూడు, ఆ బీస్ చేతిలో అయిపోయావు నువ్వు. అదిగోండి ఓపెన్ చేస్తుంది. మై గిఫ్ట్. అదిగోండి ఓపెన్ చేస్తుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అయితే ఫైనల్లీ బీ హైవ్ అనేది దొరికింది. అయిపోయింది మిస్టీ పని. అయితే మనం సక్సెస్ఫుల్లీ మిస్టీని అయితే ప్రాంక్ చేసేసాము. సరే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అయితే వెళ్దాము. ఇదైతే టోటల్లీ వేరే లెవెల్ గైస్. ఈ స్టోరీ ఏంటిదంటే,
నేను ఇంకా నా ఫ్రెండ్ చిమ్కి ఇద్దరం కలిసి స్నోమెన్ చేస్తున్నాం గైస్. అది కూడా ఎవరి ముందో తెలుసా? మిస్టీ వాళ్ళ ఇంటి ముందు. అయితే ఇగోండి ఎంత బాగుందంటే ఆ స్నోమ్యాన్. ఈ మిస్టీ వచ్చేసి మొత్తం పాడు చేసింది. అదిగోండి మా ఫ్రెండ్ చిమ్కి అయితే చాలా బాగా చేసింది స్నోమ్యాన్ని, అన్నీ తీసుకొచ్చింది గైస్. కానీ ఈ మిస్టీ ఉంది చూడండి, దెయ్యం ముక్కంది, మా స్నోమ్యాన్ అనేది పాడు చేసింది అన్నమాట. ఈ మిస్టీకి అలాగోలా నేను మా ఫ్రెండ్ చిమ్కి సంతోషంగా ఆడుకుంటుంటే నువ్వు చూడలేవు కదా మిస్టీ. అయితే చూడు నీకు ఉందిలే. అయితే గైస్ మనం ఇక్కడ షెడ్లో ఏమైనా దొరికిద్దామో చూద్దాము. ఈ కొన్ని షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక క్యానన్ బాల్ ఉంది. ఈ క్యానన్ బాల్ని కనుక మనం స్నోమ్యాన్ తల్లా పెడితే ఎలా ఉంటుంది? బళ్ళే ఉంటుంది. ఈ మిస్టీ పని అయిపోయింది చూడండి, అయిపోయింది. ఒకవేళ మిస్టీ కనుక మనల్ని క్యానన్ బాల్తో చూసినట్టే దాన్ని తీసుకొని మనల్ని కొట్టిద్ది. ఇంకా మన తర్వాత అది క్యానన్ లాగా. సరే అయితే దీన్ని పెట్టాము. కెనాన్ బాల్ లుక్ లైక్ ఏ స్నోమ్యాన్ హెడ్. అయితే ఈ కెనాన్ బాల్ బ్లాక్ కలర్లో ఉంది కదా గైస్, వైట్ కలర్లో కొంచెం అదిగోండి మనకి వైట్ స్ప్రే అనేది దొరికిందనమాట. సరే ఇప్పుడు దీన్ని తీసుకొని ఆ కెనాన్ బాల్ మీద స్ప్రే చేసామనుకోండి, స్నోమ్యాన్ హెడ్లానే కనిపిస్తుంది కదా. సరే అయితే చేద్దాం. స్నోమ్యాన్కి ఏంటి గుండుంది? కంప్లీట్ ద పార్ట్ ఆఫ్ స్నోమ్యాన్స్ ఫేస్. సరే ఇప్పుడు మనం స్నోమ్యాన్ ఫేస్ని కంప్లీట్ చేయాలన్నమాట. సరే ఇప్పుడు మామూలుగా స్నోమ్యాన్ ఏం పెట్టుకుంటాడు? తల మీద ఒక హ్యాట్, క్యారెట్, ఇంకా ఐస్ కదా. సరే అయితే మనం ఇది స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి స్కల్ప్చర్స్ రూమ్లో అయితే మనకి హ్యాట్ అనేది దొరుకుతుంది అనుకుంటాను, ఎందుకంటే అక్కడ నాకు తెలిసి అన్నీ అలాంటివే ఉంటాయి. సరే ఇప్పుడు మనం స్కల్ప్చర్స్ రూమ్ కోసం అయితే వెతుకుతున్నాము. స్కల్ప్చర్స్ రూమ్ ఎక్కడ ఉంది? మిస్టీ హౌస్ అయితే టోటల్లీ కన్ఫ్యూజింగ్. ఆ మిస్టీకి తప్పితే ఇది మనకు కూడా గుర్తున్నది గైస్. అయితే మనకి ఇక్కడ స్నోమ్యాన్ హ్యాట్ అనేది తెలిసిందనమాట. ఏంటి మిస్టీ ఎక్కడికి వెళ్తుంది? అబ్బా డైరెక్ట్గా స్నోమ్యాన్ దగ్గరికి వెళ్ళింది. సరేలే చూడకపోతే మంచిది. హే మిస్టీ, నేను పక్కనే ఉన్నాను, చూసావా నన్ను? గైస్ నాకు తెలిసి ఈ మిస్టీ అనేది టోటల్లీ వేస్ట్, డస్ట్బిన్లో ఉండాల్సింది ఇక్కడ ఉంది అంతే. ఎందుకంటే మిస్టీకి కళ్ళు కూడా కనిపించామనుకుంటా. ఇప్పటికీ నేను 2 times మిస్టీ కళ్ళ ముందే తిరిగాను, ఇంతవరకు నన్ను పట్టుకొని కూడా పట్టుకోలేదు. సరే అయితే మనము అక్కడ క్యారెట్స్ ఉన్నాయి కదా, అందులో కూడా క్యారెట్స్ తీయడానికి ఏదైనా వే చూద్దాము. ఇక్కడ ఒక షవల్ అనేది దొరికిందనమాట. మనం ఈ షవల్తో ఆ క్యారెట్స్ని డిగ్ చేసామనుకోండి, మనము ఆ క్యారెట్ని స్నోమ్యాన్ నోస్కి అయితే పెట్టచ్చు. ఈ మిస్టీ లోపలికి వెళ్తే ఏదైనా చేయొచ్చు. వెళ్తుంది లోపలికి. సరే ఇప్పుడు మనం తొందరగా వెళ్దాము. అక్కడికి వెళ్ళి మనం క్యారెట్ని డిగ్ చేద్దాము. ఈ క్యారెట్ ఎక్కడుంది? క్యారెట్ 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 క్యారెట్. గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను, మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరము. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అయితే మనకి క్యారెట్ అనేది దొరికిందనమాట. సరే ఇప్పుడు మనం ఈ క్యారెట్ అనేది పెట్టేద్దాము. ఇంకా మన దగ్గర ఉన్న హ్యాట్ కూడా పెట్టేద్దాము. ఇంకా మనకి ఇంకా స్నోమ్యాన్ కళ్ళు కావాలన్నమాట. ఈ స్నోమ్యాన్ కళ్ళు అంటే ఎలా పెట్టాలి ఆలోచిద్దాము. మిస్టీ ఫైర్ ప్లేస్ ఉంది కదా గైస్, మనం ఆ ఫైర్ ప్లేస్లో ఉన్న బుక్కుని తీసుకొచ్చి ఇక్కడ పెడితే బాగుంటుంది. ఆ మిస్టీని అయితే ఇక్కడికి వచ్చేలా డిస్ట్రాక్ట్ చేసాము. మనం అటువైపు నుంచి వెళ్దాము మిస్టీ ఇంట్లోకి. మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఆ బొగ్గు కాలకుండా మన చేతికి ఏదో ఒకటి తీసుకోవాలి. కిచెన్లో నాకు తెలిసి మనకి సంబంధించింది ఏదో ఒకటి ఉంటుంది గైస్, ఎందుకంటే కిచెన్లో అలాంటి వస్తువులే ఉంటాయి కాబట్టి. మనం ఏమైనా వండేటప్పుడైనా మన చేతికి కాలకుండా ఎలా అయితే యాక్సెసరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయో అలానే ఉంటాయి అనుకుంటున్నాను. సరే గైస్ మనం వెతుకుతాము. అదిగోండి ఇక్కడ ఏదో మెరుస్తుంది. మనకైతే ఇప్పుడు ప్లయర్స్ అనేవి దొరికాయి అన్నమాట. వీటిని యాక్చువల్లీ ప్లయర్స్ అని కూడా అందు ఏమంటారో నాకు తెలీదు. సరే ఇప్పుడు మనం కోల్ని అయితే తీసుకున్నాము. ఈ 2 చూడడానికి కరెక్ట్గా స్నోమ్యాన్ ఫేస్లోనే అక్కడ మూన్ వాక్ చేస్తుంది. సరే ఇప్పుడు మనం చూసిందనమాట, ఏం చేసేదో చూద్దాం. పరిగెత్తుంది, అక్కడ ఆగిపోయింది. సరే ఇప్పుడు మనం స్నోమ్యాన్ ఫేస్ని అయితే కంప్లీట్ చేయాలి. ఇగోండి ఇప్పుడు మనం దీన్ని కూడా పెట్టేసాము. రన్ బిఫోర్ మిస్టీ క్యాచెస్ యూ. ఇప్పుడు ఒకవేళ మిస్టీ వచ్చి స్నోమ్యాన్ని కెలుక్కోవాలి, మిస్టీకి ఉంటుంది. మామూలుగా ఇది స్నో అనుకుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకుంటుంది. ఇప్పుడు మిస్టీ పని ఉంటుంది గాయస్. మిస్టీ నన్ను నా ఫ్రెండ్ చిమ్కిని ఆడుకోనికుండా చేసావు కదా, నీ పని అయిపోయింది, చూసుకోవచ్చు. మిస్టీ వచ్చిందండి. ఒయ్యోరి చూసారా అలా నడుచుకుంటూ వస్తుందా? నువ్వు పెద్ద బాక్సింగ్ ఛాంపియన్. నా ఫేస్ ఏంటి వామో, నువ్వు పెద్ద సూపర్ హీరోయిన్, నీకు సూపర్ పవర్స్ ఉన్నట్టు. అరే ఆ చేత బ్లౌజ్ వేసుకొని చెత్త కొడదామని ప్రిపేర్ అయ్యాం. బాక్సింగ్ ఛాంపియన్ వే అది.
ఏంటి బంగారం చేయి నొప్పుడుతుందా? నన్ను నా ఫ్రెండ్ చిమ్కిని ఆడుకోనికుండా చేసావుగా, ఇలానే ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్